ఇండ్లైనా లేకపోతే రేషన్ కార్డులైనా మరి ఇంకేదైనా కూడా మొత్తం వాళ్ళే నడిపిస్తున్నట్టుగా వాళ్ళ పైసలతోటి ఇడేదో ముందుకు సాగుతున్నట్టుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మన అందరికీ కూడా తెలుసు. ఇందిరమ్మ ఇండ్లని ఇందిరమ్మ పేరు ఎట్లుంటుంది, ఇందిరమ్మ పేరు పెడితే ఇండ్లు వచ్చేటటువంటి ముచ్చటనే లేదు అనేటటువంటిది తెలంగాణ ప్రజలని చిన్నగా చేసి చూసేటటువంటిదే కాదు, మీ యొక్క అహంకారాన్ని అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నటువంటిగా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంది. సూటిగా మేము ఒకటే చెప్తాం, ఎందుకంటే ఓట్లేసేటటువంటి సాంప్రదాయాన్ని తెలంగాణలో తీసుకొని వచ్చినటువంటి మీరే కాబట్టి మీతోటే మొదలు పెడదాం. బండి సంజయ్ గారు, రాముని మీద ఒట్టేస్తావా, రాజ్యాంగం మీద ఒట్టేస్తావా? ఈ రెండిటి మీద, ఆ రాముల వారి మీద ఒట్టేసినా సరే, రాజ్యాంగం మీద ఒట్టేసినా సరే, ఏ చౌరస్తాకు వస్తావో రా, లేకపోతే భద్రాచలం రాముల వారి గుడికి పోదాం. ఆయన సన్నిధులనే అంటావు కదా, పచ్చిబట్టలతో వచ్చి నిజాలు అనేటటువంటిది నీకు తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుందని. కేంద్రంకించి ఎన్ని నిధులు తెచ్చినావు, కేంద్రంకించి ఎన్ని ఇండ్లు కట్టినావు, ఏ ఇండ్లు కట్టినావు అని చెప్పి నీ పేరు పెట్టాలి. ఇవన్నీ తేటతలం మేము కూడా చేస్తాం లెక్కలతోటి. చౌరస్తాకు వచ్చినా సరే ఈడ మేము చెప్తాం, మీ కాడ ఏమైనా లెక్కలు ఉంటే పట్టుకొని వచ్చినా సరే. తెలంగాణ ప్రజలకు తెలవాల్సినటువంటి ముచ్చట ఏంటంటే 2014 నుంచి మళ్ళీ ప్రభుత్వం వారు ఇప్పటిదాకా కూడా ఇప్పటివరకు కూడా ఏడనన్నా ఒక మారుమూల గ్రామంలో కట్టినటువంటి ఇండ్లల్లా ఒక ఇటుకే పెళ్ళకి ఒక రూపాయి గిట్ట కేంద్రంకించి చెల్తే నువ్వు ఏడుకంటే ఆడికి మేము దేనికైనా సిద్ధం. ఒక ఇటుకే పెళ్ళకి ఒక రూపాయి ఇచ్చిన ముఖం మీద కాదు. గత 10 సంవత్సరాల్లో పిఎం ఆవాస్ యోజన అనేటటువంటిది మనందరికీ కూడా తెలుసు. అయితే పిఎం ఆవాస్ యోజన కింద గృహాలను నిర్మించేటటువంటిది పథకం. ఇది బీజేపీ వచ్చినాక పిఎం ఆవాస్ యోజన చేసిరు, అంతకంటే ముందు ఇందిరా ఆవాస్ యోజన అని చెప్పి ఉంటుండే. నార్మల్గా పట్టణాలలో ఉంటున్నటువంటి దారిద్ర్యపు రేఖ కంటే కింద ఉన్నటువంటి వాళ్ళకి గృహాలు నిర్మించి ఇవ్వాలనేటటువంటి ఒక సంక్షేమం ఏదైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చిందో, అటు పట్టణాల్లో ఉంటున్నటువంటి వారికి పట్టణాభివృద్ధి శాఖ కింద ఉంటుంది. ఈ రెండు డిఫరెంట్ మంత్రులు ఉంటాయి పైన కేంద్రంలో కూడా. పిఎం ఆవాస్ యోజన అర్బన్ కింద ఒకటి ఉంటుంది, పిఎం ఆవాస్ యోజన రూరల్ కింద ఇంకోటి ఉంటుంది. పిఎం ఆవాస్ యోజన రూరల్ కింద ఆయన అన్నాడు కదా, ఏ ఊరికి పోయినా కూడా ఈరోజు మేము ఇస్తున్నటువంటి పథకాలతో నడుస్తుంది, మేము ఇస్తున్నటువంటి వాటి మీదకించే వీళ్ళు చెప్పుకుంటా మా పేరు పెట్టకుండా ఇందిరమ్మ పేరు పెడితే ఒప్పుకోమని అంటుండు కదా. మరి ఏ ఊర్లో పిఎం ఆవాస్ యోజన గ్రామీణ అభివృద్ధి కింద నువ్వు గత 10 సంవత్సరాలలో కేంద్రం కించి ఇచ్చినటువంటిదో మీరు అధికారికంగా కాగితాలు పట్టుకొని రావాలి. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. అసలు కేంద్రం కించి ఎంత వస్తాయి, రాష్ట్రం కించి ఎంత వస్తాయి, ఈ పథకం ఏం చెప్తుంది అనేటటువంటిది ప్రజలకి తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పిఎం ఆవాస్ యోజన రూరల్ కింద ఈ పథకం ఏమని చెప్తుంది అని అంటే 1,20,000 రూపాయలు ఇంటికి ఇస్తారండి. 1,20,000 రూపాయలు ఇంటికి ఇస్తారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది తెలుసా? 72,000 రూపాయలు ఇస్తుంది. మిగతా 48,000 రూపాయలు రాష్ట్ర సర్కారు భరించాలి. పిఎం ఆవాస్ యోజన అర్బన్ కింద అంటే పట్టణాల్లో ఉంటున్నటువంటి దాని కింద 2.5 లక్షల రూపాయలు ఇస్తారు. ఈ పథకం కింద మొత్తం ఇంటికి విలువ కేంద్ర ప్రభుత్వం కట్టేది, పట్టణంలో పేదోళ్ళకి ఇచ్చేటటువంటిదేమో 2.5 లక్షల రూపాయలు. దీంట్లో కేంద్రం ఎంత ఇస్తుంది? 1,50,000 రూపాయలు ఇస్తుంది. రాష్ట్రం ఎంత భరించాలి? 1,00,000 రూపాయలు భరించాలి. అదే గ్రామాలలో అయితే పిఎం ఆవాస్ యోజన గ్రామీణాభివృద్ధి శాఖ కింద ఉంటుంది. ఇద్దరు మంత్రులు వేరు, మన ముఖ్యమంత్రి గారు మన డెలిగేషన్ ఇద్దరిని కలిసిర్రు. 72,000 రూపాయలు ఇంటికి ఇచ్చేటటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామనేటటువంటి మాట ఇచ్చినటువంటి మేము, కట్టించినటువంటి చరిత్ర ఉన్నటువంటి మాకు ఆ ఇందిరమ్మ పేరు మీద సాక్షాత్ ప్రతి ఊర్లో ఒక మాటనే ఉంటుంది, హనుమన్ల గుడి లేని ఊరు లేదు, ఇందిరమ్మ ఇండ్లు లేని వాడలేదని ఉత్తగన్నారు.
ఏ ఊరికైనా పోతే ఇందిరా మిల్లు కట్టించినటువంటిది ఒక ఊరు చూపిస్తారా ఈరోజు తెలంగాణలో? ఓపెన్ ఛాలెంజ్. ఇదే 10 సంవత్సరాలలో ఏ మారుమూల ప్రాంతానికన్నా పోతే ఒక రూపాయి చెందినటువంటి ఇల్లు చూపిస్తామని బీజేపీకి నుంచి బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి. టోటల్ 10 సంవత్సరాలల్లో నువ్వు ఊర్లలో కట్టేటటువంటిది రూరల్ డెవలప్మెంట్ కింద ఒక్క ఇంటికి అనా పైసా నువ్వు ఇవ్వలేదు. ఈరోజు వచ్చేసేసి అంటాడు ఏ పేరు పెట్టినా నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టాలంట. దేనికి పెట్టాలండి బొమ్మ? అందులో ఇంకొకటి, మనం ఎంత ఇస్తున్నామండి? రాష్ట్ర సర్కారు నుంచి ఇందిరమ్మ ఇల్లు కట్టించేటప్పుడు 5 లక్షల రూపాయలు బీసీ బిడ్డలకి, ఎస్సీ ఎస్టీ బిడ్డలకేమో 6 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం. 6 లక్షల రూపాయలు మనం ఇస్తే ఆయన రూరల్ డెవలప్మెంట్ కింద మనం పోయి అడిగినాం. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ అంటే 2 భద్రశత్రులు లెక్క కొట్టుకోవాలి. కానీ మీకు గుర్తుండాలి, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అదే వేదిక మీదకించి ప్రజల ముఖ్యమంత్రి అయినటువంటి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? రాజకీయాలకు అతీతంగా భేషజాలకి పోకుండా నా తెలంగాణ ప్రజలకి మేము ఇచ్చినటువంటి హామీలలో నెరవేర్చడానికి పెద్దన్న పాత్ర లెక్క కేంద్రం ముందుకు రావాలి. దానికి ఎన్ని మెట్లైనా మేము దిగడానికి సిద్ధం. పేరు గురించి పాకులాడేది లేదు. రాజకీయాలు చేసేటటువంటి అంశమే కాదు సార్. ఎండ్ ఆఫ్ ద డే అందరూ తెలంగాణ ప్రజలకి సంక్షేమాలు అందించనీకే మీరైనా మేమైనా కూడా కలిసి ముందుకు నడుద్దాం. దానికి మా ప్రభుత్వం నుంచి మేము ఎన్ని మెట్లైనా దిగుతామని చెప్పి మేము చెప్పినామా లేదా? దేనికోసం అన్నామన్నా? మేము దేనికోసం చెప్పినాం? 6 లక్షల రూపాయలు మేము ఇస్తుంటే 72,000 రూపాయలు నీ పథకం అవి ఇయ్యలే ఇప్పటిదాకా. ఇవ్వండి సార్ అని చెప్పి మేము అడిగినాం. ఎందుకనంటే ఉంటున్నటువంటి ఆర్థిక పరిస్థితులల్లో ఎంతో కొంత కేంద్రం కించి పథకం కించి వస్తే ఇంత ఆసరు ఉంటుంది అనేటటువంటి చిత్తశుద్ధి. అది శాతం కూడా లెక్క పెడితే ఎంత అవుతుందన్నా 10 నుంచి 15% మధ్యలో అవుతుంది. మనం పెట్టేటటువంటి పైసలల్లో కేంద్రం కించి వచ్చేటటువంటి సహాయం ఒక 10 నుంచి 15% అవుతుంది. మనకు మేలు చేసి